ఎంత బాగుందరా ప్లేస్. బాగుంది 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 బాగుంది. అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ మొబైల్. వెల్కమ్ టు మై ఛానల్. ఒకటి ఫుల్ హౌస్ ఉంది కదా, ఇలాంటి వీకెండ్స్ హ్యాపీగా మంచిగా అనిపిస్తాయి. మా ఫ్రెండ్స్ వచ్చారు, మేము సెయింట్ లూయిస్కి వెళ్ళినాం. షికాగో అఖిల వాళ్ళని కలిసినప్పుడు ఆ ట్రిప్కి వేసినాం కదా, అప్పుడు అసలు అటు షికాగో సైడ్ వెళ్ళడానికి అఖిల వాళ్ళని కలవడానికి అదంతకి రీజన్ వీళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే, పాప ఫస్ట్ బర్త్డే జెండర్ రివీల్ నుండి పిలిస్తే అప్పుడు వెళ్ళినాం. సో ఇప్పుడు వాళ్ళు వచ్చారు అనమాట. వాళ్ళు అంతకు ముందు వచ్చారు 3 years బ్యాక్ ఆల్మోస్ట్. ఈసారి ఏంటంటే ఆంటీ కోసం స్పెషల్ గా ఆంటీకి న్యూయార్క్ చూపిస్తాము. అండ్ ఇది ఫాల్ సీజన్ గా, వాళ్ళకి అక్కడ ఉండదు. ఫాల్ సీజన్ కి చూస్తే బాగుంటుంది. అండ్ పాపకి ఫాల్ బ్రేక్, స్కూల్ బ్రేక్, హాలిడేస్, అందుకనే ఆల్ దీస్ రీజన్స్ వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చి 3 days అవుతుంది. అదర్ ప్లేసెస్ వాళ్ళు న్యూయార్క్ వెళ్ళొచ్చారు, బ్యాబ్స్ వెళ్ళొచ్చాము. సో అట్లా ఈ 2-3 days బిజీ ఉండే. ఇవాళ వీకెండ్ వాళ్ళు కొద్దిగా రిలాక్స్ పెట్టుకున్నారు అనమాట. బ్యాక్ టు బ్యాక్ అంటే కూడా ఆంటీ ఉన్నారు కాబట్టి టైర్డ్ అయిపోతారు అనేసి ఇవాళ కొద్దిగా మార్నింగ్స్ ఇప్పుడు ఫ్రీగా ఉంది. అందుకని నేను మీదికి వచ్చిన. పిల్లలు ఆడుతున్నారు, కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ కలిసి వంట చేస్తున్నారు. అందుకని నేనైతే మీదికి వచ్చిన. నేను మొన్న ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, ఈ వెబ్ సిరీస్ చూద్దాం అనేసి మనం నేను వెయిట్ చేస్తున్నాను. బేసికలీ ఇట్ ఈస్ చాయ్ షార్ట్స్, చాయ్ బిస్కెట్ వాళ్ళ యాప్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే 2 minute లెంత్ షార్ట్ వెబ్ సిరీస్. అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ లో మనం చూసి ఉంటాం, కానీ ఇది షార్ట్స్ ఫార్మేట్ అనమాట. ఒక ఎపిసోడ్ 2 minutes ఉంటుంది. ఇది వాళ్ళ ఓటీటీ యాప్, అర్థమైంది కదా. సో దీంట్లో మనకు నార్మల్ నెట్ఫ్లిక్స్, ఎనీ అదర్ యాప్స్ ఓపెన్ చేస్తే ఎలానైతే మూవీస్, వెబ్ సిరీస్ అట్లుంటాయి, దీంట్లో కూడా ఉంటాయి. బట్ ఈ వెబ్ సిరీస్ లన్నీ షార్ట్స్ అనమాట, షార్ట్ ఫార్మేట్ లో. అండ్ షార్ట్ గా అండర్ 2 minutes ఉంటాయి అన్నట్టు. లైక్ లిటరలీ లుక్ ఎన్ని ఉన్నాయో న్యూ రిలీజ్ లో ఎప్పటిదెప్పుడు. సో నేను మొన్న ఇది ఓపెన్ చేసిన చూద్దాం అనేసి ఒక 2 episodes చూసిన. సో దిస్ వన్ ఈజ్ బస్తీలో బిలియనర్. వెరీ ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. సో ఈ వెబ్ సిరీస్ లో ఏంటంటే తిను ఫ్యామిలీ లేదు, మనీ లేవు, ఒంటరిగా ఉంటది, పెళ్లి చేసుకునే ఏజ్, బీ ఫార్మసీ చేసి ఒక ఫార్మసీలో పనిచేస్తుంది. వాళ్ళు సరిగ్గా జీతాలు ఇయ్యరు. వన్ సడన్ నైట్ సంథింగ్ హ్యాపెన్స్ అన్నట్టు. దట్ చేంజెస్ ద హోల్ థింగ్. దట్ బస్తీలో నుండి బిలియనియర్ గా తను ఎలా అవుతుంది అన్నది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ 2 minutes ఎపిసోడ్ కాబట్టి ఆ 2 minutes నే ఎంత ఇంట్రెస్టింగ్ గా మనకి ఏదైనా ఒక ఎపిసోడ్ అయిపోయి ఇంకొక ఎపిసోడ్ కి ఎలా అంటే ఒక హుక్, ఒక సస్పెన్స్ తోని వదిలేస్తారు కదా, ఆ సస్పెన్స్ ని విత్ ఇన్ 2 minutes లో క్రియేట్ చేయగలిగి మళ్ళీ కొత్త ఎపిసోడ్ రావడం భలే అనిపించింది నాకు. ఓవరాల్ కాన్సెప్ట్ బాగా నచ్చింది అనమాట. వెరీ న్యూ కాన్సెప్ట్. ఎందుకంటే నౌ థింగ్స్ ఎట్లా మారిపోయినాయి అంటే, మునుపు వెబ్ సిరీస్ అంటే ఒక 30 minutes వెబ్ సిరీస్, ఒక 20-25 minutes వ్లాగ్స్ చూసే ఇంట్రెస్ట్ జనాలకు ఉంటుండే. బట్ నౌ దే నీడ్ ఫన్, సస్పెన్స్, థ్రిల్, ఎవ్రీథింగ్ ఇన్ ఏ షార్ట్, క్విక్ గా కావాలి. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్. సో నాకైతే బాగా అనిపించింది దిస్ హోల్ వెబ్ సిరీస్. సో ఓవరాల్ ది కాన్సెప్ట్ నచ్చింది అనమాట. ఫ్రీ యాప్, యూ కెన్ డౌన్లోడ్ అండ్ సీ. ఎటైనా ట్రావెల్ చేసినప్పుడు రీల్స్ ఇట్లా చూసే లోపు వెబ్ సిరీస్ చూడొచ్చు అనమాట. విత్ ఇన్ ½ an hour లో ఒక ఎపిసోడ్ కాదు, ఒక వెబ్ సిరీస్ చూడొచ్చు. నాకైతే బాగా అనిపించింది. దిస్ వన్ ఈజ్ మై ఫేవరెట్. నచ్చి దీని మీద రివ్యూస్ చూసి నేనైతే చూసాను. మీరు ఇది మీకు ఆల్రెడీ తెలుసా, మీరు చూసిరా? కింద కమెంట్ చేయండి. సో బేసికలీ చాయ్ బిస్కెట్ వల్ల చాయ్ షార్ట్స్, ఈ చాయ్ షార్ట్స్ కానీ ఇన్ వేలో షార్ట్స్ అవి. అండ్ షార్ట్ వెబ్ సిరీస్లు అన్నీ అంత సింక్ అయి ఉంది. సో యూ కెన్ గో డౌన్లోడ్, వాళ్ళదైతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ వీఆర్ డూయింగ్ ఏ వ్లాగ్. అవి మా ఫ్రెండ్ ఉన్నాడు ఆడ మూలకి, వరంగల్ బిడ్డ. దట్స్ ఫనీ. వరంగల్ మీకు ఏమైనా పని కావాలంటే మా చూసుకుంటాడు. సో వీఆర్ గోయింగ్ టు జిమ్టార్. జిమ్టార్ కూడా ఆల్రెడీ వెళ్ళినాం, మీరు చూసారు. బ్లాగ్స్ కంటే మోర్ షార్ట్స్ షూట్ చేసిన. అప్పుడు మేము ఒకటి మిస్ అయినామని చెప్పినాం. ఎంతమందికి గుర్తుంది కింద కమెంట్ చేయండి. అదొచ్చేసి ట్రైన్ రైడ్. ఈసారి ఏమైందో చూద్దాం. బట్ ఈ ట్రైన్ రైడ్ లో మౌంటైన్ చుట్టూ, ఆ ప్లేస్ చుట్టూ అంతా అడవిలో అంతా తిప్పుతారనమాట. గ్రీనరీ ఉన్నప్పుడే బాగుంటది, ఇంక ఇట్లున్నప్పుడు కలర్స్ ఉన్నప్పుడు ఇంకా బాగుంటది. ఇంకా పీక్ సీజన్ లో వెళ్తే ఇంకా బాగుంటది, కానీ బట్ స్టిల్ బాగానే ఉంటది. సో ఆ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వెళ్తున్నాం అనమాట. అండ్ ఇవాళ ఫ్రైడే, అందుకని కార్తీక్ పాపం మీటింగ్ పనులు అన్ని హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట. కెమెరా ఉందా ఇక్కడ? ఇప్పుడు వంటలకు ఛానల్ కదా. ముందుగా పులిహోర చేసే విధానం. యూ గైస్ నో దాట్ మేము ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు లంచ్ కి ఇట్లా ప్యాక్ చేసుకొని వెళ్తే కార్ లో ఎక్కడైనా తినొచ్చు, ఈజీ ఉంటది. మళ్ళీ లంచ్ కోసం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్లాన్
ఈ పిజ్జాలు కూడా పట్టుకుపోతున్నాం కదా. వి ఆర్డర్డ్ పిజ్జా. నీ ఎక్స్పీరియన్స్, నీ ఫీలింగ్ చెప్పు ఏంటో. ఆ మినిట్కి ఉండే జెన్యూన్ ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ వేరు. ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడం వేరు. వాట్ హీ మీన్ టు సే, వాట్ హీ మీన్ టు సే ఇస్, నేను నైట్ నేను దివాళీ బ్లాగ్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఎడిట్ చేయాలని చూస్తున్నాను అనమాట. సో దెన్ ఐ ఫెల్ట్ లైక్ నేను నా ఓల్డ్ స్టైల్లో చేయట్లేదు, విచ్ ఇస్ కెమెరాకి మాట్లాడి చేయడం. ఏమో ఎవెన్చువల్ గా స్లోగా జస్ట్ ఫోన్ అక్కడ పెట్టేసి రికార్డ్ చేసి తర్వాత వాయిస్ ఇవ్వడం అలవాటు అయింది. కానీ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు వాయిస్ బాగుంటుంది. కానీ వెన్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్, హౌ కెన్ యూ షేర్ వి హ్యాడ్ ఫన్ అని చెప్తే ఎట్లుంటది, ఆ ఫన్ ఏందో చూపిస్తే ఎట్లుంటది. సో కళ్యాణ్ స్టార్టింగ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు వాయిస్ ఓవర్ అన్న కాన్సెప్ట్ లేదు. ఐ థింక్ అంటిల్ బతుకమ్మ వ్లాగ్ ఆల్మోస్ట్ 6 months తర్వాత ఒక దగ్గర ఒక వర్డ్ ఒకలా చెప్పాల్సింది ఇంకోలా చెప్పిన. దట్స్ వెన్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిండే. అప్పుడు చూసుకున్నా ఈ టూల్లో వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తారు అని. సో అంటిల్ 6 months వరకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అసలు వాయిస్ ఓవర్ అన్న కాన్సెప్ట్ లేదన్నమాట. ఎవ్రీథింగ్ యూస్ టు బి ఆన్ కెమెరా. సో ఈ వ్లాగ్ లో కూడా అదే ట్రై చేయాలనుకుంటున్నా. ఎవ్రీథింగ్ ఈస్ గోన్ బి ఆన్ కెమెరా, రా, రియల్ ఫన్. బికాస్ దిస్ వ్లాగ్ ఈస్ ఆల్ అబౌట్ ఫన్. మా ఫ్రెండ్స్, మా ముచ్చట్లు, ఈ అల్లర్లు, ఈ చిక్క పనులు. కాబట్టి ఏమిచ్చిన చెప్పు వాళ్ళకి. బిగ్గెస్ట్ స్కిల్ తెలుసా అది? క్రేజీ. ఇప్పుడు పెట్టింది ఏంటి? CHINTAKAYA కాదు, PANDU. NDU అయ్యో, PANDU. అర్థమైందా మీకు? అర్థమైంది కింద కామెంట్ చేయండి. సో వెళ్తున్నాం డైరెక్ట్ లంచ్ తినేసి ట్రైన్ రైడ్ ఎక్కడమే. హోప్ఫుల్లీ పనోరమా వ్యూ టికెట్స్ దొరకాలి. చూస్తే నేను చూస్తా, మీకు కూడా చూపిస్తా. సో కీప్ వాచింగ్. తమ్ముళ్ళు కూడా ఈసారి కొత్తగా అని పెట్టు, లేకపోతే మీ వాళ్ళు పాపం ఫీల్ అయిపోతుంది దూరంగా ఉన్నా. నిజంగా ఇట్లా మాట్లాడటం నేనైతే చాలా మిస్ అయినా. సో గుర్తు కూడా ఉండట్లేదు తెలుసా. దట్ ఇయర్స్ గా చేస్తున్నాం కదా. 6 years మ్యామ్, 7 years దగ్గర 7 years నుండి చేస్తున్నా. కాబట్టి కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ స్టేజ్ లోకి వెళ్తాం కదా. బట్ ఐమ్ బ్యాక్. మన ఒకరు కమెంట్ పెట్టారు దేనికో, ద OG కళ్యాణి ఈస్ బ్యాక్ అని. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే. And you know why? So it's have fun. Kabit the shad ko busy. Cheers bros. మనం వెళ్ళే ప్లేస్ లో అట్లున్నా సరే ఇట్స్ స్టిల్ వర్త్ వెళ్ళినందుకు. కొండలు ఆ కలర్ అనిపించిన. అండ్ ఈసారి నాకు జర్నీ అంతా లాంగ్ అనిపించట్లేదు. ఐ ఫీల్ లైక్ ఎందుకో చెప్పనా, నాకు ఎప్పుడు కానీ ఎబో 2 గంటలు ఉంది అంటే టూ మచ్ అనిపిస్తుంది. ఇది 1 hour 50 minutes అనిపించండి. వెల్కమ్ టు పెన్సిల్వేనియా. ఇంకొక స్టేట్కి వచ్చినాం. కశ్మీర్ నేను అక్షరధామ్లో ఆ బుక్ కొనుక్కుంది. బాగుందా నాన్న? బాగుంది. మరి ఓపెన్ చేస్తే లేవింది బాగుందని. అయ్యో పడిపోతుంది. దయ్యం ఎందుకు వస్తుంది? దయ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దయ్యం లేదు, ఏం లేదు. చదువుకో, ఓపెన్ చేయి. వీటి మధ్యలో, నీళ్ళ మధ్యలో. ఆ రోజు మనం గీనే కార్ పెట్టి అక్కడ నుండి ఒకరు వాకింగ్ చేసుకుంటూ వస్తే అనుకున్నాం. దట్స్ ద ట్రైన్ ఎంత ప్రెట్టీ ఉంటుంది కదా. అదో స్టార్ట్ అవుతున్నా అని చెప్తుంది. హౌ ప్రెట్టీ. రాధేశ్యామ్ మూవీ అనిపిస్తుంది నాకైతే. తెలుతురు. ఓకే దాట్ లాస్ట్ టైం వచ్చిన ఇక్కడ ఏం లేదు, అప్పుడే టికెట్ లేవన్నాడు. సో నౌ ఐ రియల్లీ డౌట్. అక్కడికి రీచ్ అయ్యాక లైన్ అంతా చూసి నేనైతే దిగి టికెట్స్ కోసమని వెళ్ళాను. కార్ పార్కింగ్ చేసి వెతికేలోపు కార్తిక్ అని నేను వెళ్ళి టికెట్స్ తీసుకుందామని వెళ్ళినా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్లేస్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. మేము సెకండ్ టైం కాబట్టి మాకు ఈజీ అయింది. నేను లైన్లో నిల్చుంటే ఒక అలానే అన్నదనమాట. కన్ఫ్యూజింగ్ ఉంది కదా అని ఎందుకు అనుకున్నా. నేను రియలైజ్ అయ్యాను సెకండ్ టైం కాబట్టి డైరెక్ట్గా టికెట్స్ కాడికి వచ్చినాను. సో పనోరమా వ్యూ టికెట్స్
కోసమని అంత హడావిడి చేసుకుని అవన్నీ చేసి వస్తే అవి ఓన్లీ వీకెండ్ మాత్రమే ఉంటాయంట. పర్టికులర్ ట్రైన్ స్టేషన్ ఏదో చెప్పిండు, అక్కడ మాత్రమే ఉంటాయని అన్నాడు. సో ఆ వ్యూ టికెట్స్ లేకపోయినా ముందే అనుకున్నాం, ఆ వ్యూ లేకపోయినా రెగ్యులర్ టికెట్స్ అయినా తీసుకొని వెళ్దాము అని. దీంట్లో ఐ రికమెండ్ ఓపెన్ ఎయిర్ తీసుకోండి. మేము క్రౌన్ క్లాస్ తీసుకున్నాం. ఓపెన్ ఎయిర్ అయితే మంచిగా గాలి వస్తూ చూస్తూ ఫుల్ వ్యూ కనిపిస్తుంది. కానీ బాబు ఉన్నాడు చిన్నోడు, ఆయన నాటికి కూడా చలి అనేది కొద్దిగా ఉంది కదా గాలికి అనేసి మేము క్రౌన్ క్లాస్ తీసుకున్నాం. కానీ ఓపెన్ ఎయిర్ అయితేనే బెటర్ అని నాకు అనిపించింది. ఎంత బాగుంటారా ప్లేస్, బాగుంది 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 బాగుంది. లాలు ఉన్నాయి కదా, మర్చిపోయినావా? మట్టి పోసినావా? వాటర్ మెల్లిగా మెల్లిగా. మా ఆయన తింటున్నాడు పులిహోర. ఎలా ఉంది? తినలేదు ఇంకా, తినిపో. జస్ట్ ఎంజాయింగ్ ద హ్యాపీ మీల్ టైమ్ విత్ పర్ఫెక్ట్ వ్యూ. కశ్వి కిందికి వెళ్దామా మనం? గో బుబ్బులు, లెట్స్ గో బుబ్బులు. ఈమె ఇట్లాంటి దానికి ఫస్ట్ టైం తీసుకురావడం వాటర్ దగ్గరికి, ఇట్లా ఫ్లోయింగ్ వాటర్. ఇట్స్ గుడ్. హైకింగ్ చేస్తుంది కశ్వమ్మ. ఇట్ లుక్స్ నైస్. బుజ్జి ఆగ్రా, అరే చూడగో ఇట్రా. కశ్వి ఇది ఏంటో తెలుసా? దట్స్ ఏ కశ్వి, అది ఏంటో తెలుసా? కశ్వి అదేంటో తెలుసారా? కశ్వి అదేంటి జార్జ్ ది మంకీలో ఒకటి ఇట్లా స్మెల్ చేస్తా చూడు, బాంబేస్తుంది. స్మెల్ వస్తుంది చూడు, ఇట్లా జార్జ్ స్మెల్ వచ్చి అంట చూడు. మన బ్లాక్ అక్కడ హాయ్ కశ్వి. హాయ్ బూబా. ఈ ప్లేస్ ఇక్కడ వాటర్ గురించి మేము స్టోరీలో జస్ట్ ఫోటో వీడియో పెడితే ఇది ఎక్కడ అని అడిగారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు లాస్ట్ టైం నేను చెప్తే చాలా మంది అక్కడికి వెళ్ళారు. ఆ ప్లేస్ జనరల్ గా తెలుసు, బట్ నేను చెప్పాను కాబట్టి ఐడియా వచ్చి వెళ్ళారు అనమాట. సో అట్లా వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఇదే ప్లేస్ అసలు జనరిక్ గా మీరు చెప్తున్నారు అని అడిగారు. ఇది పార్కింగ్ లాట్ కి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. సో అలా పర్టికులర్ గా ఆ ప్లేస్ వెళ్ళాలి అనుకుంటే బాగుంది. ఆ వాటర్ ఫాల్ కలర్స్ కి చాలా బాగుంది అన్నట్టు. లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. 3/4 పెట్టుకో. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా ఫెంటాస్టిక్. జస్ట్ ఐ వాంట్ ఇట్. ఓకే రా, చాలా బాగా చేసావు. విత్ ప్లెజర్. చూడు ఎవరు వచ్చిరు గిట్ అక్కడ ఎవరు వస్తున్నారు? పిలు ఆద్రికక్క. హాయ్ హాయ్ సుజీ. నీ పేరు చెప్పలేదు. విష్ణు. వీడు హర్షు. హాయ్ ఫానీ. బ్యాచులర్ అని చెప్పు. స్టిల్ బ్యాచులర్ అన్న. స్టిల్ బ్యాచులర్ అంతే. ఫోటోలు దిగుతూ టైం చూసుకోలే, ఆల్రెడీ 3 అవుతుంది ఆల్మోస్ట్. మా మేడం ఉరికింది ట్రైన్ ఆపుదామని. ట్రైన్ వచ్చేసింది, మేమేమో వెనకాల పరిగెడుతున్నాం. పరిగెత్తుకుంటూ వచ్చినాం. అది ఓకే. కామ్ డౌన్. టేక్ ఏ బ్రీత్ కశ్వి. స్లోగా పరిగెత్తుకుంటూ వచ్చినాం అందరం. ఫోటోల మత్తులో పడి టైం కూడా చూసుకోలేదు. Kashi, let's go.
ఇటు లెట్స్ గో. ఒక్క నిమిషంలో లేట్ అయితే ఏం చేద్దాని? లేట్ అవ్వడం పక్కన పెడితే ఇట్లా నేను సీన్స్ అలకట్టెడ్ అనుకున్నా. ఫస్ట్ కమ్ పర్సన్ మన ఎప్పుడో ఉండి వచ్చి బెటర్ ప్లేసెస్ తీసుకుంటే బాగుంటాయి. ఏముంది ఆ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నావు కదా. ఆ వ్యూ అయితే ఫోటోలు బాగా వచ్చినాయి. ఏం చెప్పు, పనిది చెప్పు. పని వచ్చేట కూర్చోమంటే ప్రభాస్ అన్న స్టార్టెడా? Jim Thorpe, we begin our journey into the Lehigh Gorge State Park. We ask that you sit back, relax, and take in all the area has to offer. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. ఈ ట్రైన్ రైడ్కి నువ్వు కంపేర్ చేసిన ట్రైన్ రైడ్ ఏంది? అరుణాచలంలో ట్రైన్ ఈ మధ్య రీసెంట్ ఎక్స్పీరియన్స్లో అరుణాచలం మనం వెళ్ళినప్పుడు కూప్లో వెళ్ళాం కదా, ఈ విండో ఆడ పక్కన కూర్చొని ఇదే స్లోగా పోయింది లాస్ట్ దగ్గర. అండ్ ఇదే సేమ్ ట్రైన్ ముందుకెళ్తుంది, అట్లనే వెనక్కి వస్తుంది. నేను ఏదైనా కొండ చుట్టూ ఇట్లా రౌండ్ వేసుకొని వస్తుంది అనుకున్నా. అండ్ 45 minutes అన్నారు కానీ గంత అనిపించలేదు. రైడ్ తొందరనే అయిపోయింది. మామ ఈజ్ ఆన్ డ్యూటీ, నాన్న ఈజ్ ఆన్ డ్యూటీ. ఇట్లుంది ట్రైన్. ఫస్ట్ కమ్ ఫస్ట్ వస్తే మాత్రం ముందు మంచి ప్లేస్లు తీసుకున్నాను అయ్యో. అండ్ ఇట్ సైడ్ బాగుంది బేసికలీ. వచ్చేటప్పుడు రైట్ సైడ్, వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్. సో లెట్స్ సీ. బాగా సెట్ అయ్యారండి, చాలా బాగా సెట్ అయింది మీకు. ఇగో పాప చలో ఉంది. కాఫీ కూడా నువ్వు తాగినావు. ఇట్ వాస్ గుడ్. నచ్చిందా రైడ్? బాగుండేనా? బాగా కనిపిస్తుందా? అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా మళ్ళీ పైసలు ఆడితే ఎడుపు ముఖం పెడతాడు. నువ్వే ఇచ్చేది ఉంది, నేను ఇచ్చేది ఉంది అంటాడు. ఎంత వచ్చింది? 80 60 వేసేసినావు కదా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఐ నీడ్ ఆన్ డెనిమ్. ఏంటి మమ్మీ ఎవడీడు? అను నువ్వను. Lollipop. Thank you. Adi, go take one lollipop. Thank you. Say thank you. Happy Halloween. Take it. Go. Take it. You say Anu. Ego, I got yours. భయపడ్డది. నువ్వేమన్నా? ఏ అంటే అంటుండా? కాదు, ఫస్ట్ నేను బొమ్మనేమో కానీ ఫోన్ తీసుకున్నాడు. నేను నా మైండ్లో నా కషి ఉందని నన్ను ఏమన్నా, నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ నన్ను అయినా నేను కూడా భయపడ్డాలే. అంటే నీకు భయమైందా? అయిందా భయం? ఇక్కడ హాలోవీన్ అని అంటే ఈ టైంకి ఇట్లా భయపెట్టిస్తారు. అలాగే ఇదో పండగ. ఓ రోజు అట్లా దయ్యాల్లాగా అట్లా తయారై చేసుకుంటారు అన్నమాట. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇవి ఏంటో తెలుసా అంటే, వీళ్ళకి ఇక్కడ క్రిస్మస్ ఉంటది కదా, ఆ క్రిస్మస్ చెట్టుకి ఇవి ఇట్లా వేలాడదీస్తారన్నమాట. తీసుకొని సార్ దాకాశి వామ్ ఉంది లోపల. ఓయో భలే ఉంది. ఈ స్టోర్కి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చినాం, భలే అనిపించిండే. అందుకే కశ్వి ఏది ముట్టద్దు, ఓకే? ఏది ముట్టద్దు. నువ్వు ఏది ముట్టాలని అమ్మని అడగాలి.
ఏది ఏది ముట్టు, అట్లా అట్లా ముట్టు, అంతే అంతే చాలుగా. ఈ సౌండ్లు చూసిరు కదా అంటే అట్లాంటి సినిమాలు అట్లాంటి పాటలు ఉంటాయి అన్నమాట ఈ టైం మొత్తం. దీనంతా హాలోవిన్ సీజన్ అని అంటారు. అది చూడరు, దయ్యం చూడరు. హ్యాపీ హాలోవిన్, హ్యాపీ హాలోవిన్, హ్యాపీ హాలోవిన్. అయ్యా ఫస్ట్ టైం అవర్ టెస్లా ఈస్ షోయింగ్ 1%, అంటే ఫుల్ ఛార్జింగ్ లేకుండా ఫుల్ పెట్టినాక. అండ్ దిస్ టైమ్ జిమ్ టార్ప్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంది. లాస్ట్ టైం సిటీని చూసినాం, ఇది ట్రైన్ రైడ్, అక్కడ వాటర్, ఇట్స్ డిఫరెంట్ అనమాట. బట్ నేను డే ఇంత టైర్డ్ లేకుండా సోఫా టచ్ వుడ్ ఉంటుంది అని నేను అనుకోలే. టైర్డ్ లేకుండా ఉందన్నమాట, ఎస్పెషల్లీ నేను నిద్ర లేని దానికి. కష్ ఇప్పుడు అంటే ఇక మళ్ళీ రేపు ఎన్నికలు ఇస్తుందో, బట్ అయినా రేపు వీకెండ్ ఎన్నికలు ఇప్పుడు వాళ్ళని ఎన్నుకున్నా రేపు ఎన్నికలు ఇచ్చిన ఫైన్. బాగుంది ఈసారి హాలోవిన్ థీమ్ తోని మంచిగా. ఫాల్ ఫీల్ బాగుంది హాలోవిన్. వి గాట్ సమ్ క్యూట్ నైస్ పిక్స్, అవన్నీ కూడా పోస్ట్ చేస్తా. అవన్నీ చూడాలి అంటే ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో పీక్ సీజన్లో ఈ టైంకి ఇది ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఎక్కి దింపుతుంది. మళ్ళీ ఈ వ్యూ ఈ రూట్కి వచ్చినా సరిపోతుంది, అంత క్యూట్ ఉంది. డే టైంలో ఇంకా బాగుంది మంచిగా, చాలా బాగుంటుంది. అసలు నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు మనం ఎంటర్ కాగా అక్కడ 100 మైల్ డ్రైవ్ అన్నది ఇదే అది అనుకుంటున్నాను. ఓకే 100 మైల్ డ్రైవ్ ఇది, 100 మైల్ వ్యూ. ఐ థింక్ మీరు వచ్చినప్పుడు ఇది ఎక్కి దిగండి. దిస్ ఇస్ సో ప్రెటీ. నాట్ దిస్ ఇయర్, ఈ ఇయర్ అయిపోయింది కానీ నెక్స్ట్ ఇయర్. ఐ థింక్ వీఆర్ కంప్లీట్లీ గోయింగ్ ఫ్రమ్ ఎ న్యూ ప్లేస్. చూడు పైన ఫ్యాన్ లేదు, ఇంత పెద్దగానే ఒక్కొక్కటి. చూడు ఎంత పెద్దగా చూడు. అండ్ దెన్ వీ హెడెడ్ హోమ్. 1 డే ప్లాన్ అయినా సరే సూపర్ అయింది. అసలు హెక్టిక్ అయింది అనుకున్నా, మంచిగా అయింది. వెళ్ళేటప్పుడు తొందరగా రైడ్ అయిపోయింది అనిపించిందా, వచ్చేటప్పుడు మాకు లేట్ అయింది ఎందుకంటే ఛార్జింగ్ కోసం అయినా. అండ్ మాకు రూట్ కొండ ఎక్కి దింపింది. మా ఫ్రెండ్ వాళ్ళు మాత్రం ఎందుకు ఎక్కుతుంది అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంట. సో మాకు అలా కొద్దిగా ఎక్కువైంది, బట్ ఓవరాల్ గా అయితే వీ హ్యాడ్ ఫన్. సో మీరు ఈస్ట్ కోస్ట్ ఏరియాలో ఎక్కడున్నా ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఫాల్ సీజన్ లో వెళ్ళండి, ఫాల్ పీక్ సీజన్ లో వెళ్ళండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.